హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సికి సంబంధించి 9వ తరగతిలోని 2వ పాఠ్యభాగము నేనెరిగిన బూర్గుల అంటే హైదరాబాదు స్టేట్కి మొట్టమొదటి సీఎంగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు గురించి పివి నరసింహారావు గారు రాసిన ఈ పాఠ్యభాగం. దీంట్లో మనకిక్కడ సహనము సత్యము శాంతగంభీరంబు ఆత్మవిశ్వాసంబు నహరహమ్ము సాధన దక్షత సాధు భాషణమును సద్వివేచనమును సద్గమనము దానము ధైర్యము త్యాగము సునిశిత బుద్ధి మేల్గాంచుట పుణ్యగుణము కరుణ క్షమ పరోపకార బుద్ధి అనేడి ఆలోచనారీతులమరియుండు మనుజులెప్పుడు మాన్యులు మంగళ స్వరూపులు మహోన్నతులు విరాడ్రూప శోభితులు సుకీర్తి కాంత వరపతులు సుమతులు జగతి గతి విరచితులు సజ్జనులు వారు. ఈ పాఠ్యభాగం ఉద్దేశము సమాజంలో కొద్దిమంది ప్రభావశక్తి సంపన్నులు, వీరి సాంగత్యం పొందిన వీరి గురించి తెలుసుకున్న స్ఫూర్తి కలుగుతుంది, మంచి మార్గంలో నడవడానికి అవకాశం అనేది కలుగుతుంది. ఇలా స్ఫూర్తిదాయకమైన వారిలో బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు. ఈయన హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి రాజనీతిజ్ఞుడిగా, బహుభాషావేత్తగా, పరిపాలనాదక్షుడిగా పేరెన్నిక గన్నవాడు. ఈయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా పివి నరసింహారావు వ్యాసం రాశారు. మహోన్నత వ్యక్తిత్వాల నుంచి స్ఫూర్తి పొందటమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము. ఇక పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్ళినట్టయితే, నేనెరిగిన బూర్గుల అనే ఈ పాఠ్యభాగము ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే, ఇది వ్యాస ప్రక్రియకు సంబంధించిన పాఠ్యభాగము. అంటే గొప్పవారి జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన స్ఫూర్తివంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ రాసిన అభినందన వ్యాసం ఇది. ఈ పాఠ్యభాగాన్ని ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక, అంటే అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అధికారిక పత్రిక ఇది. ఈ ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ఇప్పుడు తెలంగాణ స్టేట్లో తెలంగాణ మాసపత్రిక అనేది వస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో 1972వ సంవత్సరపు డిసెంబరు సంచిక నుంచి ఇది తీసుకోబడింది. ఇక రచయిత పరిచయము. రచయిత పివి నరసింహారావు. ఇతను 1921వ సంవత్సరంలో జన్మించాడు. 2004 సంవత్సరంలో పరమపదించాడు. భారత ప్రధానిగా, బహుభాషావేత్తగా, భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహులుగా పేరొందిన పివి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. వరంగల్ రూరల్ జిల్లా ఈ నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించాడు. వరంగల్ దగ్గర భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామస్తులు రుక్మిణమ్మ రంగారావులకు దత్తపుత్రుడుగా వెళ్ళాడు. అంటే వారికి పిల్లలు లేకపోవడంతో రుక్మిణమ్మ రంగారావులు వీరు పివి నరసింహారావును దత్తత తీసుకున్నారు. స్వామి రామానంద తీర్థ పివికి రాజకీయ గురువు. బూర్గుల వారు కూడా గురితుల్యులు. అయితే విద్యార్థి దశలోనే హైదరాబాదు సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. 1938వ సంవత్సరంలో హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించాడు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో బహుకాలం మంత్రిగాను, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగాను, భారతదేశానికి ప్రధానమంత్రిగాను విశిష్టమైన సేవలను అందించాడు. చతురతతో భారత రాజకీయ యవనికపై ఒక వెలుగు వెలిగిన రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు. తెలుగు భాషతో సహా హిందీ, ఉర్దూ, ఆంగ్లము, మరాఠీ మొదలైన
17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన బహుభాషావేత్త. తెలుగులో కాకతీయ అనే పత్రికను నడిపాడు. విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగలు అనే నవలను హిందీ భాషలోకి సహస్రపన్ అనే పేరుతో అనువదించాడు. ఈ సహస్రపన్ అనే అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి అనేది లభించింది. ఈయన ఆత్మకథగా ప్రసిద్ధి చెందిన ది ఇన్సైడర్ అనే అనేక భాషల్లోకి ఇది అనువదించబడింది. పన్ లక్షత్ కోన్ గథో అనే మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబలా జీవితంగా అనువదించిన వారు పివి నరసింహారావు. ఇతని వ్యక్తిత్వం చూసినట్టయితే నిరాడంబర జీవితం, నిజాయితీ, దేశభక్తి కలిగిన పివి నరసింహారావు జీవిత పర్యంతం నిండుకుండల స్థితప్రజ్ఞుడిగా వెలిగాడు. అంటే స్థితప్రజ్ఞుడు అంటే ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్థిరంగా ఉండేవాడు. ఈ పాఠ్యభాగం యొక్క ప్రవేశికను చూసినట్టయితే ప్రతి మానవునిలో సాధారణంగా ఉన్నదానికంటే తనను గురించి ఘనంగా చిత్రించుకునే స్వభావం ఉంటుంది. ఇందుకు భిన్నంగా ప్రవర్తించేవారు బహు అరుదుగా ఉంటారు. రకరకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటూ విపత్కర పరిస్థితులు సేనావాహినిలుగా చుట్టుముట్టిన చెలించకపోవడం, మనస్థైర్యాన్ని సమచిత్తాన్ని విడనాడకపోవడం గొప్పవారికే సాధ్యమవుతుంది. జయాపజయాలను సమానంగా స్వీకరించటము, మిత్రులు సైతం ద్రోహం తలపెట్టినా ప్రత్యర్థులు దూషించినా సరే ఇవన్నీ ఆటలో భాగమేగా అని స్థితప్రజ్ఞతను ప్రదర్శించడం అందరికీ సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదని అర్థం. మరి ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఎవరు ఉన్నారు? ఈ పాఠ్యం ద్వారా ఇప్పుడు మనము తెలుసుకుందాము. స్వర్గీయ డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు 5వ వర్ధంతి సందర్భంగా వారిని గురించి వ్యాసమేదైనా ఇవ్వవలసిందిగా మిత్రులు కొందరు నన్ను కోరారు. డాక్టర్ రామకృష్ణారావు గారి పేరు వినగానే గత స్మృతులెన్నో ముప్పిరినికొని భావోద్రేకంతో నా మనసు ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటుంది. నా భావాలన్నింటినీ ఈ వ్యాసంలో వివరించడం ఎలాగా? అవన్నీ వ్రాస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. అందుకని రేఖామాత్రంగా నా భావాలను ఇక్కడ పొందుపరుస్తాను. కీర్తిశేషులో డాక్టర్ రామకృష్ణారావు గారి గురించి చరిత్రకారులు ఏమి రాస్తారో మనం తేలికగానే ఊహించుకోవచ్చు. డాక్టర్ రామకృష్ణారావు గారు ఫలానా తేదీన ఫలానా గ్రామంలో పుట్టారు. పూనా ఫెర్గూసన్ కాలేజీ నుంచి పర్షియన్ భాష ఐచ్ఛిక విషయంగా తీసుకుని పట్టభద్రులయ్యారు. పర్షియన్ ట్యూటర్గా కొంతకాలం పనిచేశారు. తర్వాత న్యాయవాద పట్టా పొంది ఫలానా సంవత్సరంలో న్యాయవాదిగా నమోదయ్యారు. ఇన్ని సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేశారు. ఇన్ని ప్రజా ఉద్యమాలలో ఇన్నిసార్లు సత్యాగ్రహం జరిపి జైలుకు వెళ్ళారు. హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్లో వారొక ప్రముఖ నాయకులు, మంత్రిగాను, ముఖ్యమంత్రిగాను, 2 రాష్ట్రాలకు గవర్నర్గాను పనిచేశారు. కొంతకాలం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అనేక కమిటీలకు, కమిషన్లకు అధ్యక్షులుగా ఉన్నారు. గుండెపోటు వలన ఆయన 1967వ సంవత్సరము సెప్టెంబరు 14వ తేదీన కన్నుమూశారు. మొదలైన అంశాలు రాస్తారు. చారిత్రకంగా కాలక్రమ ప్రకారంగా అదంతా నిజమే. కానీ అంత మాత్రం చేత డాక్టర్ రామకృష్ణారావు గారి అసలు వ్యక్తిత్వం మనకు అవగతం కాదు. ఎందుకంటే ఇతనికి తెలిసిన మరొక కోణం ఉంది. ప్రతి మానవునిలో సాధారణంగా ఉన్నదానికంటే ఘనంగా తనను గురించి చిత్రించుకునే స్వభావం అనేది ఉంటుంది. దానిని గురించి వారి అంతరాత్మ బోధిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ తాను చిత్రించుకున్న ఆ కృత్రిమ ఘనతను ఇతరుల ముందు ప్రదర్శించి ఇతరుల కంటే తాను అధికుడు అనిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. తత్ఫలితంగా ఒకరినొకరు కించపరుచుకుంటూ తన శక్తి సామర్థ్యాలను, అమూల్య సమయాన్ని వ్యర్థపరుచుకుంటూనే ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇందుకు డాక్టర్ రామకృష్ణారావు గారు మాత్రం అరుదుగా కనవచ్చనే ఒక చక్కని మినహాయింపు అని చెప్పవచ్చు. వారెల్లప్పుడూ కూడా అన్ని విషయాలను, ఆఖరికి తమలోని లోపాలను కూడా ఉన్నట్లుగా చెప్తూ ఉండేవారు. ఎంత అంటే అంతే. వీసం ఎత్తు ఎక్కువ లేదు, వీసం ఎత్తు తక్కువ లేదు. వారి పొట్టితనం కొంతవరకు వారిని మరుగున పరుస్తూ ఉండేదని కొంతమంది అంటుంటారు. కానీ అంతకంటే సత్యదూరమైన విషయం మరొకటి లేదని నా భావన. నిజానికి ఒడ్డు పొడుగు ఉన్న చాలామంది కంటే కూడా వారు అతి చక్కగా గుర్తింపబడుతూ ఉండేవారు. తమ వామన రూపాన్ని గురించి స్నేహపూరితమైన ఎన్నో పరిహాసాలను వారే స్వయంగా చక్కటి భావ నిర్లిప్తతో చెప్తూ ఉండేవారు. లోగడ అంటే గతంలో మన దేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన ప్రొఫెసర్ గాల్బ్రెత్
అమెరికా రాయబారిగా పనిచేసిన వారు ప్రొఫెసర్ గాల్బ్రెత్. అసాధారణ పొడగరితనం కంటే డాక్టర్ రామకృష్ణారావు గారి పొట్టితనం వారిని ఏమాత్రం మరుగుపరచలేదు. పూర్వపు హైదరాబాదు సంస్థాన ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజుల్లో డాక్టర్ రామకృష్ణారావు గారు బేగంపేట విమానాశ్రయంలో అరేబియా రాజు ఈబన్ షాఉద్ను పుష్పమాలాంకృతునిగా చేసిన సందర్భం అతిథేయులెవ్వరూ కూడా పరస్పర సౌజన్యంతో సౌహార్దతతో ఎటువంటి పీటు చేయవలసి వచ్చిందో ఆ వినోదకర దృశ్యం ఇప్పటికీ చాలామందికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. అలాగే ఒక విందు సందర్భంలో ప్రొఫెసర్ గాల్బ్రెత్ డాక్టర్ రామకృష్ణారావు గార్ల ఫోటో తీయడం ఫోటోగ్రాఫర్లో కళా నైపుణ్యానికి ఒక గీటురాయి అయి ఆ సందర్భానికి ఒక చక్కని వినోదాన్ని చేకూర్చింది. అవసరమైతే విరాట్ రూపం ప్రదర్శించే వ్యక్తిత్వం ఉన్నవారు బురుగుల రామకృష్ణారావు గారు. వారు గుర్తింపబడకపోవడానికి వారి శరీరాకృతి కారణం కానేలేదు. అంతకన్నా గహనమైనదేదో వారి వ్యక్తిత్వంలో ఉండాలి. ఏదో నిత్య నైమిత్తికము రొటీన్గా వారు గుర్తింపబడకపోవడం కానీ జరగలేదు. అవసరం వచ్చినప్పుడు వారు అలనాటి వామనమూర్తి వలె ఇంతింతై ముల్లోకాలు ఆక్రమించి తన విరాట్ రూపాన్ని ప్రదర్శించేవారు. పని పూర్తయిన వెంటనే తిరిగి తమ వామన రూపంలోకి ఇమిడిపోతూ ఉండేవారు. మరొక అవసరం వచ్చే వరకు. అందుచేత వారు కావాలని నిరాడంబరంగా తెరమరుగున ఉండడం జరగలేదు. అసలు రహస్యం ఏమిటంటే చిన్న మూర్తిలో ఇమిడి ఉన్న వారి బహుముఖ ప్రతిభాయుత మూర్తిమత్వం అవసరం వచ్చినప్పుడు తన మహోన్నత రూపంలో ప్రదర్శితం కావడం, అవసరం తీరగానే తిరిగి స్వస్వరూపంలోకి ఇమిడిపోవడం అనేది వారి స్వభావంలోనే ఉంది. విచిత్రం ఏమిటంటే డాక్టర్ రామకృష్ణారావు గారి వ్యక్తిత్వపు మహోన్నత శిఖరాలు కానీ అదనపు లోహితులతోనే పరిలక్షితమవుతూ ఉండేవి. ఇక న్యాయవాదిగా వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండేవి. వారి ప్రాక్టీసు రోరింగ్ ప్రాక్టీసు, క్షణం తీరిక లేనిదిగా అని చెప్పడానికి వీల్లేదు. అలా అని వారిని కేసుల కొరత ఎప్పుడు ఉండేది కాదు. కానీ వాటిలో ఎక్కువ కేసులు రాజకీయాలకు సంబంధించినట్టివి, ఫీజు లేనట్టివిని. ప్రజాహితం జీవితం కొందరు న్యాయవాదులకు ఫైలు పెరగడానికి ధన సంపాదనకు ఉపకరిస్తే డాక్టర్ రామకృష్ణారావు గారి విషయంలో మాత్రం అది తారుమారైంది. వారి వద్దకు వచ్చే క్లయింట్లలో చాలామంది ఒక రకమైన మిశ్రిత భావం ఉంటూ ఉండేది. డాక్టర్ రామకృష్ణారావు గారి శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞా ప్రభావాలలో అసంపూర్ణ విశ్వాసానికి తోడు వారు రాజకీయ వ్యగ్రతల వల్ల కేసుల మీద ఎక్కువ ధ్యానం ఉంచలేరేమో అన్న అనుమానం కూడా ఆ క్లయింట్ల మనసులో ఉంటూ ఉండేది. నిజానికి రామకృష్ణారావు గారిని కేసును క్షుణ్ణంగా చదివి తయారవడానికి అవకాశమే ఉండేది కాదు. కేసు చేపట్టేటప్పుడే వారు విషయమంతా శ్రద్ధగా విని ఆ కేసు తాలూకు ఫైలు యొక్క వెనుక అస్పష్టమైన నోట్లను కొన్ని రేఖామాత్రంగా రాసిపెట్టుకునేవారు. అంతే. నిజానికి వాటిని కేసుకు తయారీ అనడానికి వీల్లేదు. కానీ కోర్టులో ఆ రేఖామాత్రపు నోట్సే డాక్టర్ రామకృష్ణారావు గారి జాజ్వల్యమానమైన ప్రతిభా విశేషతతో ఎదుటి న్యాయవాదులను వాదనాఘాతాలను దుర్భేద్యమైన కంచుగోడలుగా నిలవడం నేను స్వయంగా చూశానని అన్నారు. న్యాయవాద వృత్తిలో నిష్ణాతమైన సునిశ్చిత మేధా సంపత్తిని వారు ప్రదర్శిస్తున్నారా అన్నట్లుగా ఉండేది వారి అనన్యమైన వాదనా పటిమ, ప్రోత్సాహం. సీనియర్ న్యాయవాదిగా వారిదొక ప్రత్యేక తరహా. నేను వారి వద్ద అందరికంటే జూనియర్గా ఉండేవాడిని. కానీ తల్లికి తన కడగుడ్డు బిడ్డపైన ఎటువంటి విశేష మమకారం ఉంటుందో అటువంటి మమకారమే డాక్టర్ రామకృష్ణారావు గారికి నా మీద ఉంటూ ఉండేది. చొరవతోనూ నిరాఘాటంగానూ నేను వారి ఆఫీసును ఒక న్యాయవాద కాఫీ పానశాలగా పరిగణించి నాకు కావలసిన కేసులను, ముఖ్యంగా జూనియర్లకు కొరుకుడుబడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని. నా ఈ చొరవ వారి సీనియర్ గుమస్తాకు కోపకారణమైన ఆయన నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవారు. ఒకసారి డాక్టర్ రామకృష్ణారావు గారు దానిని గమనించి నా చేష్టపైన తన ఆమోద ముద్ర వేయడం, అంతటితోని కారాలు మిరియాల ప్రకరణం ముగియడం జరిగింది. అప్పటి నుంచి మా ఇరువురి మధ్య సీనియర్ జూనియర్ సంబంధం పోయి నిష్కాపట్యంతో కూడిన సమాన స్థాయి చర్చా సంబంధం ప్రారంభమైంది. నేను అంచనా వేసుకున్న దానికంటే ఎక్కువగానే నాలో శక్తి సామర్థ్యాలున్నాయని స్వయంగా గుర్తించగలిగే నన్ను రూపొందించిన డాక్టర్ రామకృష్ణారావు గారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లప్పుడూ జోహార్లు అర్పిస్తూనే ఉంటాను.
వారు నాలో పూరించిన ఆ ఆత్మవిశ్వాసమే నాకు శాసనసభలలో ఇతర చోట్లను కూడా శ్రీరామరక్షగా ఉంటూ వస్తుంది. ప్రాతస్మరణీయులైన నా సీనియర్ రామకృష్ణారావు గారి విశిష్ట వ్యక్తిత్వం అట్టిది. రాజకీయాలలో వారికి సమ్యక్ దృష్టికోణం సంకుచిత సైద్ధాంతిక అరలకు తావివ్వలేదు. వారు పుట్టింది జాగీర్దారి కుటుంబంలో అయినప్పటికీ వారు పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో తరతరాల నుండి వస్తూ ఉన్న జాగీర్దారి వ్యవస్థను రూపుమాపడానికి వెనకాడలేదు. వారి స్నేహ కోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు. అయినప్పటికీ వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేసి దేశంలో సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు. ఆ చట్టాన్ని అమలుపరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయిన భూకామాంధులు వారి బంధువులు, రాజకీయ సహచరులే. పూర్వపు హైదరాబాదు సంస్థాన విచ్చిత్తి తన రాజకీయ ప్రాబల్యానికి స్వస్తివాచకం పలుకుతుందని వారికి ముందే తెలుసు. అయినప్పటికీ తనకు నష్టం ఇతరులకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటూ తన రాజకీయ జీవితాన్నంతా ఆత్మపరిత్యాగానికి, చివరకు సక్రియ రాజకీయాల నుండి తన నిష్క్రమణకు దారితీసే పరిస్థితులకు వీరివలె అంకితం చేసుకునే రాజనీతి విశారదులు బహు అరుదు. డాక్టర్ రామకృష్ణారావు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని అన్ని విధాలైన జాగ్రత్తలతోనూ మంచి వ్యవహార దక్షతతోనూ తీసుకునేవారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే 600 దాని మీద స్థిరంగా నిలిచేవారు. ఇది రామకృష్ణారావు గారికి సంబంధించిన సంక్షిప్త రాజకీయ చరిత్ర. ఇక సౌజన్యానికి మారుపేరుగా వారి విశిష్ట వ్యక్తిత్వానికి సంబంధించిన మరో ముఖ్యాంశం ఉంది. గత తరంలో అన్ని సుగుణాల మూర్తిమత్వమే శ్రీ రామకృష్ణారావు గారు. షరాఫత్ అంటే సౌజన్యానికి మారుపేరే వారు. ఇక్కడ షరాఫత్ అంటే ఇలాంటి బిట్లు లెసన్ మధ్య నుంచి అడుగుతారు. షరాఫత్ అంటే సౌజన్యానికి మారుపేరు. మత దురభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యమేలుతున్న నాటి నిజాం బద్ధ వ్యతిరేకి అయినప్పటికీ రాష్ట్రంలోని ముసల్మానులందరికీ వారి పరమ పవిత్రులు, ఆప్తులను అని నిరాడంబరముగా వారు మతాతీత స్థితిని పాటించేవారు. వారి డ్రాయింగ్ రూము ఒక సంస్కృతి ప్రదర్శనశాలగా ఉండేది. నాటి హైదరాబాదు ప్రభుత్వ పెద్దలు, కుచ్చుటోపీల మౌల్వీలు, గడ్డాల ముల్లాలు, తలపాగా పండితులు, మహామహోపాధ్యాయులు, గాంధీ టోపీల వారు, ఖద్దరుదారులు, అధునాతన టెరెలిన్ యువకులు ఒకరేమిటి, అన్ని రకాల వారు వారిని ఆహ్వానించడానికి అక్కడ హాజరయ్యేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే రామకృష్ణారావు గారు 3 విభిన్న తరాల చివరి వారిదిలా కనిపించేవారు. ఇంతటి విశాల వ్యక్తిత్వంతో వారు ఆనాటి ప్రజా జీవితాన్ని తీర్చిదిద్దారు. నాటి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో శాసనసభా నాయకులుగా వారు సునిశిత మేధ, పరిమార్జిత భాష, వ్యవహార దక్షతలను మేళవించి ఏర్పరిచిన ఉన్నత ప్రమాణాలను నేటికి, ముఖ్యంగా ఈ రోజులలో ఎంతో గౌరవంతో చాలామంది స్మరించుకుంటూ ఉంటారు. అవసరమైనప్పుడు వారు ప్రత్యర్థులను చీల్చి చెండాడేవాడు. కానీ అలా చేయడంలో ప్రత్యర్థుల నుండి రక్తపు బొట్టు మాట అలా ఉంచి ఒక్క కన్నీరు బొట్టు పడడం కానీ, వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగలడం కానీ జరిగేది కాదు. పార్లమెంటేరియన్గా డాక్టర్ రామకృష్ణారావు గారి అద్వితీయ కళా కౌశలమట్టిది. బహుభాషావేత్తగా వారు చాలా ప్రతిభావంతులైన భాషావేత్తలనే విషయం అందరికీ తెలిసిందే. వారు చదువుకున్న చాలా భాషలు వాటి అందరి అభిరుచులచే ప్రైవేటుగా చదువుకున్నవే. ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజుల్లో డాక్టర్ రామకృష్ణారావు గారు ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆఫీసు ఫైళ్లు చూసుకొని ఆ తర్వాత నమ్మశక్యంగాని ఉత్సాహంతో సంస్కృతి, ప్రాచీన కావ్యాలు చదవడంలో ఎలా మునిగిపోయేవారో నాకిప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది. బహుముఖ ప్రజ్ఞావంతులైనప్పటికీ డాక్టర్ రామకృష్ణారావు గారు ప్రధానంగా సాహితీ జగత్తుకు చెందిన వారని నా నమ్మకం. ఇది చాలా వింతగానే తోచవచ్చు, ఎందుకంటే వారి సాహిత్య వ్యాసంగం జరగవలసిందంత ఎక్కువగా జరగలేదు. బహుముఖ ప్రజ్ఞతో వచ్చిన చిక్కే ఇది. డాక్టర్ రామకృష్ణారావు గారు ముట్టని, పెంపొందించని క్షేత్రం ఏదీ లేదంటే అందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు. కానీ ఏం లాభం? ఏ సాహిత్య క్షేత్రానికైతే వారు సునిశిత మేధా సంపత్తి ఎక్కువ అనుకూలంగా ఉండేదో ఆ సాహిత్య క్షేత్రంలో చెప్పుకోదగ్గర రచనలు చేయడానికి వారికి అవకాశం కలగలేదు. రాజకీయవేత్తగా కూడా వారు తమ కాలం నాటి అంటే దేశ చరిత్రలో చాలా ప్రధానమైన, ఉత్తేజకరమైన దశాబ్దాలకు సంబంధించిన స్మృతులను గ్రంథస్థం చేసి ఉండవలసింది. నాబోటి హితైషులంతా చెప్పినప్పటికీ వారు ఆ పనులు చేయలేకపోయారు.
ఆ విధంగా వారు తమ జీవితకాలంలో ఎంతో విలువైన పనులు చేసినప్పటికీ చేయకుండా వదిలివేసింది కూడా అంతకన్నా ఎక్కువ విలువైనదే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ పనులు చేయడానికి ఇతరులు ఎవరికంటే కూడా వారే మిక్కిలి సమర్థులు. ఇందుకు నేను నాలాగే ఇతరులు చాలామంది కూడా ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాం. వారి ఔదార్యము, ఉపకార బుద్ధి ఎంతవరకు ఉండేదంటే ఒక్కొక్కప్పుడది ఒక దోషంగా పరిణమించేది. అసాధ్యమైన కోరికలు కోరినప్పుడు కూడా వారు నెమ్మదిగా నచ్చచెప్తూ ఓపికగా చాలాసేపు కూర్చునేవారు. అప్పుడు వారి స్థానంలో మరొకరెవరైనా ఉండి ఉంటే ఒక్క చీదరింపుతో దానిని వెంటనే పరిష్కరించి ఉండేవారు. కానీ డాక్టర్ రామకృష్ణారావు గారి ఔదార్యం అలా చేయనిచ్చేది కాదు. వారి ఉదార ప్రవృత్తి వల్ల న్యాయముగా ఎక్కువ ధ్యానం ఉంచవలసిన పనుల కంటే శక్తిని, సమయాన్ని వ్యర్థపరిచే పనులకు అప్పుడప్పుడు వారు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుండేది. ఏమైతేనేమి వారా విధంగా మలచబడ్డారు, అది అంతే. ఉపకారశీలి. డాక్టర్ రామకృష్ణారావు గారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికి వారొక ఆత్మీయులైన తండ్రి. ఆ కుటుంబానికే కాదు, ప్రతి చోట ఆత్మీయుడైన తండ్రిగానే ఉండేవారు. వారు ఎక్కడైనా బయలుదేరితే దారిలో వారిని ఎవరైనా ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు. అందుచేత వారు ప్రతిదానికి ఆలస్యంగా రావడానికి పేరుపడ్డారు. అయినప్పటికీ మిత్రులు, సహచరులు, ప్రజలు కూడా ఎంతో ప్రేమతోనూ ఓర్మితోనూ గంటల తరబడి వేచి ఉండడం, వారు రాగానే సోదరీమరులారా, నేను అలవాటు ప్రకారం నేడు కూడా ఆలస్యంగానే వచ్చాను అంటూ ఉండడం పరిపాటైపోయేది. వారి సామాజిక యాత్ర ఎప్పుడూ సాఫీగా జరగలేదు. రకరకాలైన ఒడిదుడుకులను వారు ఎదుర్కొనవలసి వచ్చేది. చాలా సందర్భాల్లో విపత్కర పరిస్థితులు సేనావాహినిలా వచ్చి చుట్టుముట్టేవి. అయినప్పటికీ వారు చెలించేవారు కాదు. మనస్థైర్యాన్ని, సమచిత్తతను వారు ఎప్పుడూ విడనాడేవారు కాదు. విజయాలు లభించినప్పుడు సంతోషంతో ఉప్పొంగనూ లేదు. కష్టాలు సంభవించినప్పుడు అధైర్యంతో కృంగిపోనూ లేదు. స్నేహితులతో ద్రోహం తలపెట్టినప్పుడు కానీ, ప్రత్యర్థులు దూషించినప్పుడు కానీ వారనేదల్లా ఒకటే, సరే అవన్నీ ఆటలో ఉండేవేగా అని. డాక్టర్ రామకృష్ణారావు గారి గురించి ఎంతైనా రాయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు పూర్ణ పురుషులు అనేది ఇది పాఠ్యాంశము. ఇక్కడ ఇవి చేయండి అని అవగాహన, ప్రతిస్పందనకు సంబంధించినవి ఉన్నాయి. దీంట్లో వ్యక్తీకరణ, సృజనాత్మకత, ప్రశ్న జవాబులు ఉన్నాయి. తర్వాత భాషాంశాలు అనేవి ఉన్నాయి. మనకి ఇక్కడ భాషాంశాలు అనేవి నుంచి మనకు బిట్స్ పడుతుంటాయి. దీంట్లో ఇక్కడ భాషాంశాలలో మనకు మొదట ఇచ్చింది పదజాలం. ఇక్కడ గీత గీసిన పదాలకు అర్థాలు అన్నాడు. ముప్పిరి. ఈ ముప్పిరి అనే పదానికి అర్థము చుట్టూ ముట్టాయి, అతిశయించాయి అని అర్థం. ముప్పిరి అనే పదానికి అంటే చిన్ననాటి జ్ఞాపకాలు నాకు ముప్పిరి గొంటున్నాయి అంటే చుట్టుముట్టాయి, అతిశయించాయి అని అర్థం ముప్పిరికి. వీసం ఎత్తు, అహంకారం లేకుండా ముందుకెళ్ళాలి. వీసం ఎత్తు అంటే 1/6 వంతు. దశరథుని కడగొట్టు బిడ్డడు శత్రుఘ్నుడు. కడగొట్టు అంటే కడపటి అంటే చివరి, లాస్ట్ పర్సన్ అని అర్థం. భారతదేశ ప్రభావాన్ని మనమంతా పెంచాలి. ఇక్కడ ప్రభావాన్ని అంటే శ్రేష్టత్వాన్ని అని అర్థము. మన దేశ ప్రజలకు వివేకానందుడు ప్రాతస్మరణీయుడు. ప్రాతస్మరణీయుడు అంటే నిద్ర నుండి లేవగానే స్మరించుకోవలసిన దైవస్వరూపులు. మనము నిద్ర లేవగానే రామ, కృష్ణ అంటూ, జీసస్ అంటూ, అల్లా అంటూ ఎట్లా ఏవైతే మనము దేవుని కొలుస్తామో అదేవిధంగా ప్రాతస్మరణీయులు అంటే నిద్ర నుండి లేవగానే స్మరించుకోవలసిన దైవస్వరూపులు ఎవరంటే మనకు వివేకానందుడని అన్నాడు. హితైషి చెప్పిన మాటలను పెడచెవిన పెట్టవద్దు. హితైషి అంటే మేలును కోరేవారు అని అర్థము. ఇక్కడ జాతీయాలను సొంత మాటల్లో ప్రయోగించమన్నాడు. శ్రీరామ రక్ష. శ్రీరామ రక్ష అంటే పరిరక్షించగలిగినది, సర్వరక్షకం అని అర్థం. శ్రీరామ రక్ష అంటే దీన్ని ప్రయోగించినట్టయితే నెహ్రూజీ మొదట ప్రధానమంత్రి కావడం మన భారతదేశానికి శ్రీరామ రక్ష అయ్యిందని అర్థం. రెండవది గీటురాయి. గీటురాయి అంటే కొలబద్ద, ప్రమాణం. దీన్ని ప్రయోగిస్తే మంత్రి గారు మెచ్చుకోవడం, నా తమ్ముని ప్రతిభకు గీటురాయి అని చెప్పాలి. మూడవది రూపుమాపడం. రూపుమాపడం అంటే శాశ్వతంగా తొలగించడం. వీరేశలింగం గారు నాటి సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేశారు. కారాలు మిరియాలు నూరడము అంటే మండిపడము, మిక్కిలిగా కోపగించడం.
నా తమ్ముడు తప్పు చేస్తే మా నాన్నగారు కారాలు మిరియాలు నూరారు. నెక్స్ట్ తర్వాతది స్వస్తివాచకము అంటే ముగింపు, వదిలివేయు. వాక్య ప్రయోగం అంటే విద్యార్థులు చదువు కోసం పూర్తిగా ఆటలకు స్వస్తి చెప్పకూడదు, స్వస్తివాచకం చెప్పకూడదని అర్థం. తర్వాత మనకున్నవి పర్యాయ పదాలు. రైతులు ప్రతి వర్షం పంటలను పండిస్తూ సాలుకొకసారి వచ్చిన ధనంతో సంవత్సరమంతా నడుపుతారు. ఇక్కడ వర్షం, సంవత్సరము, సాలు ఇవి పర్యాయ పదాలు. దేనికంటే సంవత్సరం అనే దానికి పర్యాయ పదాలు. సంవత్సరము, సాలు, వర్షము. ఇక్కడ చూడండి, వర్షము, సాలు, సంవత్సరం. భూమిపై కాలుష్యం పెరుగుట వల్ల ధరిత్రి మీద ఉండే జనం వెలువెలలాడుతూ అవనిపై మేము జీవించలేమని అంటున్నారు. ఇవి భూమి అనే పదానికి సంబంధించిన పర్యాయ పదాలు. ఇక్కడ భూమి, ధరిత్రి, అవని ఇవి భూమి యొక్క పర్యాయ పదాలు. ఒక వ్యక్తి దక్షతతో పనిచేస్తే ఆ సామర్థ్యం అందరికీ తెలుస్తుంది. ఇక్కడ పర్యాయ పదాలు దక్షత, సామర్థ్యము. ఇక ప్రకృతి వికృతులు ఉన్నాయి చూడండి. దవ్వు అనేది వికృతి పదము. దీనికి ప్రకృతి పదం ఏమై ఉంటుందంటే దూరము, దవీయము ప్రకృతి. గారవం అనేది వికృతి పదం. దీనికి ప్రకృతి పదము గౌరవం. పగ్గే, పగ్గియా ఇది వికృతి పదం. దీనికి ప్రకృతి పదము ప్రజ్ఞ అవుతుంది. దోషం అనేది వికృతి పదం. దీనికి ప్రకృతి పదం దోషం అవుతుంది. రాత్రి వికృతి పదం. దీనికి ప్రకృతి పదం రాత్రి అవుతుంది. భాష అనేది భాష అంటే ఇది వికృతి పదము, ప్రకృతి పదము భాష అవుతుంది. ఓకే, ఇక్కడ ప్రతి వ్యక్తికి కొన్ని ప్రత్యేక లక్షణాలు అనేవి ఉంటాయి అని పాఠం ద్వారా తెలుసుకున్నాము. దీంట్లో ఏ వృత్తికి ఏ ప్రత్యేక లక్షణం అనేది ఇక్కడ చూద్దాము. ఉపాధ్యాయ వృత్తి నిరంతర అధ్యయన బోధన వారి వృత్తి యొక్క ప్రత్యేక లక్షణం. ఇక న్యాయవాది అంటే మంచి వాదనా పటిమ, సూక్ష్మ పరిశీలనా శక్తి, భాషా నైపుణ్యం కలిగి ఉండటం ప్రత్యేక లక్షణం. న్యాయవాది ప్రత్యేక లక్షణం. తర్వాత పురోహితుడు చక్కటి కంఠస్వరం, పవిత్ర వేషధారణతో ప్రత్యేక లక్షణాన్ని సంతరించుకుంటాడు. ఇక ఆఫీసు గుమస్తా ఒళ్ళు వంచి పనిచేయటము, నిజాయితీ అనేవి ఆఫీసు గుమస్తా యొక్క ప్రత్యేక లక్షణాలు. కలెక్టర్ అంటే అవినీతిని సహించకపోవడము, నిర్భయత్వం, సూక్ష్మబుద్ధి కలిగి ఉండటం కలెక్టర్ యొక్క ప్రత్యేక లక్షణం. పోలీసు ధైర్య సాహసాలు, క్రమశిక్షణతో కలిగి ఉండటము పోలీసు యొక్క ప్రత్యేక లక్షణము. రాజకీయ నాయకుడు నీతి నిజాయితీలు, కార్యసాధన, పరోపకారం అనే గుణాలతోని కలిగి ఉండటము రాజకీయ నాయకుడి యొక్క ప్రత్యేక లక్షణము. మంత్రి అంటే ప్రజల పట్ల ప్రేమానురాగాలు, బంధుప్రీతి లేకపోవడం అనేది మంత్రి యొక్క ప్రత్యేక లక్షణాలు. రాష్ట్రపతి అంటే పార్టీ రహిత సమన్యాయాన్ని, దృష్టి, న్యాయవర్తనము కలిగి ఉన్నది. ఇవి రాష్ట్రపతి యొక్క లక్షణాలు. ఇక్కడ గీత గీసిన పదాలకు వీటిని విడదీసి సందులను గుర్తించాలి. విమానాశ్రయము మధ్యలో నాకు దీర్ఘం ఉంది, దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. విమానాశ్రయము అంటే ఆకు ఆపరమైంది కాబట్టి దీర్ఘం వచ్చింది, ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి. అకారానికి అకారం పరమైంది. ఓకే, జ్ఞాపకము ఉండడము ఊ+ఊ ఉత్వసంధి. ఇక్కడ శరీరాకృతి ఆకృతి ఆకు ఆపరమైంది సవర్ణ దీర్ఘ సంధి. మహోన్నత వ్యక్తిత్వము మహా+ఉన్నత, మహాలో ఆ ఉంది, ఉన్నతలో ఊ ఉంది. అంటే అకారానికి ఉకారం పరమైనప్పుడు మనకు గుణసంధిగా చెప్పుకుంటాము. నా జీవితాన్నంతా దేశ సేవకే వినియోగించాలనుకుంటున్నాను. జీవితాన్ని ఈ వచ్చింది. ఇకారానికి అకారం పరమైనప్పుడు ఉత్వసంధి అవుతుంది. నెక్స్ట్, మాధవి చెప్పినప్పటికీ రమ వినలేదు. చెప్పినా అప్పటికీ ఇది ఆ అంటే మనకి అత్వసంధి, అచ్చ తెలుగు సంధి, అత్వసంధి అవుతుంది.
ఒక్కొక్కప్పుడు ఒక ప్లస్ ఒక ఇది ఆమ్రేడిత సంధి. ఇక సమాసాలోని తత్పురుష భేదాలు ఇక్కడ ఇచ్చారు కొన్ని. సత్య దూరము అంటే సత్యమును దూరము, సత్యమును దూరమును. నువ్వు అనేది వచ్చింది. సత్యమును, సత్యమునకు కు కినుకును యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుష సమాసము. అమెరికా రాయబారి, అమెరికా యొక్క కినుకుని యొక్క లోన్ లోపల అంటే షష్ఠి తత్పురుష సమాసము. వాదనా పటిమ, వాదనయందు అందు అని వచ్చింది సప్తమి, అందును నన్ను వస్తే సప్తమి తత్పురుష. ఇక్కడ అసాధ్యము, అసాధ్యం అంటే సాధ్యము కానిది, కానిది అని వస్తే నంగ్ తత్పురుష సమాసము, నై తత్పురుష సమాసం. నెలతాల్పు, నెలను నెలను ధరించిన వాడు. నిన్ను యొక్క లోన్లో నిన్ను యొక్క అనేది ఇది ద్వితీయ తత్పురుష సమాసము. గురు దక్షిణ, గురువు కొరకు, కొరకున్కై చతుర్థి. వయోవృద్ధుడు, వయస్సు చేత, చేతంచేంతోడంతో తృతీయ తత్పురుష ఇది. దొంగ భయము, దొంగ వలన, వలన కంటే పట్టి పంచమి తత్పురుష. రెండు రాష్ట్రాలు, రెండు అయినా రెండు అనేది నంబర్ వచ్చింది కాబట్టి దిగువ సమాసము. సంఖ్య వస్తే శక్తి సామర్థ్యాలు, శక్తియు సామర్థ్యము ఇవి ద్వంద్వ సమాసము. శక్తియు సామర్థ్యము ద్వంద్వ సమాసము. అమూల్య సమయము, అమూల్యమైన సమయము. సమయం అనేది నామవాచకము అంటే విశేషణం ముందుంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. కర్మధారయ సమాసంలో విశేషణం ఉంది. ఇవి అమూల్యమైనది అనేది విశేషణం. ఇది విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది పూర్వపద కర్మధారయ సమాసం. పూర్ణులు అయిన పురుషులు ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ప్రాచీన కావ్యాలు నామవాచకమైతే ప్రాచీనం అనేది విశేషణము. విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. కర్మధారయ సమాసం అంటే ఏం లేదు, మొదట విశేషణం ఉంటుంది, తర్వాత విశేష్యం అంటే నామవాచకం అనేది ఉంటుంది. ఇవి రెండు కలిగి ఉంటే కర్మధారయ సమాసం అంటాము. మరి మనకు విశేషణము పూర్వపదంలో ఉంటే విశేషణము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, పరపదంలో ఉంటే విశేషణం పరపద కర్మధారయ సమాసము. పెద్దదైన కుటుంబం అంటే ఇది నామవాచకము. ఈ నామవాచకానికి ముందు విశేషణం ఎట్లుంది? పెద్దదైన కుటుంబం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడ మనకి సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చాలి. ఫెర్గూసన్, పూనాలోని ఫెర్గూసన్ కళాశాలలో మనం చూసినట్టయితే పర్షియన్ భాషను చదివాడు. ఎవరు? మనకి డాక్టర్ రామకృష్ణ. పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు, పర్షియన్ భాషను చదివాడు, ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. ఇది సామాన్య వాక్యములా ఉంది కాబట్టి దీన్ని సంశిష్ట వాక్యములుగా మార్చాలి. పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు అంటే పూర్తయింది, కానీ చేరి అసంపూర్తిగా మార్చాలి. తర్వాత పర్షియన్ భాషను చదివాడు, పర్షియన్ భాషను చదివి ఆ కళాశాల నుంచి పట్టభద్రుడు అయ్యాడు అనేది ఇది సంశిష్ట వాక్యం. సామాన్య వాక్యంలో ఉన్నది సంశిష్ట వాక్యంలో మార్చేటప్పుడు మనకి క్రియలు సమాపక క్రియలన్నీ కూడా అసమాపక క్రియలుగా మారతాయి. చేరాడు సమాపక క్రియ, కానీ ఇక్కడ చేరి అసమాపక క్రియగా మారింది. తర్వాత చదివాడు అనేది సమాపక క్రియ అయితే చదివి అనేది మనం సంశిష్ట వాక్యంలో మార్చేటప్పుడు చదివి అసంపూర్ణ వాక్యంగా రాస్తాము. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాదులో రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేశాడు. బూర్గుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు. బూర్గుల అజరామర కీర్తిని పొందాడు. ఇక్కడ చూసినట్టయితే మనకు తయారు చేశాడు అనేది ఇది పూర్తయిన వాక్యం. ఇది తర్వాత సమాపక క్రియ. ఇది తర్వాత పునాది వేశాడు అనేది ఇది కూడా సమాపక క్రియ. తర్వాత బూర్గుల అజరామర కీర్తిని పొందాడు, ఇది సమాపక క్రియ. అయితే దీంట్లో
ఇక్కడ తయారు చేసి అని ఉన్నది కాబట్టి దీన్ని అసమాపక క్రియగా మారుతుంది సమాపక క్రియ. బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవాడికి భూమి హక్కుని కౌలుదారి చట్టాన్ని తయారు చేసి ఇక్కడ చేశాడనుంది సమాపక క్రియ. తయారు చేసి అంటే అసమాపక క్రియ. సామ్యవాద వ్యవస్థకు పునాది వేసి ఇక్కడ వేశాడు అన్నది సమాపక క్రియ. ఇక్కడ వేసి అనేది అసమాపక క్రియ. ఇక్కడ బూర్గుల అజరామర కీర్తిని పొందాడు అంటే సమాపక క్రియలన్నీ కూడా అసమాపక క్రియలుగా మారి ఒకే ఒక్క సమాపక క్రియ ఉంటే అది సంశ్లిష్ట వాక్యము అవుతుంది. ఇక్కడ మనకు ప్రాజెక్టు పనిలో భాగంగా మహోన్నత వ్యక్తిత్వంతో పరిపాలనా దక్షతతో చేసిన వారి వివరాలు అడిగాడు. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ భారతదేశ మాజీ ప్రధాని, శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశ తొలి మాజీ ప్రధాని, లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ మాజీ ప్రధాని, అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశ మాజీ ప్రధాని, డాక్టర్ పివి నరసింహారావు భారతదేశ మాజీ ప్రధానమంత్రి, కామరాజ్ నాడర్ తమిళనాడు ముఖ్యమంత్రి, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు, డాక్టర్ నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశాడు, ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటనా సార్వభౌముడిగా పేరు పొందాడు, ఎంజి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి, గొప్ప సినీ నాయకుడు, అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంటు. మనకి పాఠ్యభాగం చివరలా ఒక సూక్తి కూడా ఇచ్చారు. ప్రజాకార్యం తు తత్కార్యము ప్రజాకార్యంతు తత్సుఖం ప్రజాప్రియా ప్రియసస్యా సహితం తు ప్రజాహితం అని మహాభారతంలోని శ్లోకం. అంటే ప్రజాకార్యమే పాలకుని కార్యం, ప్రజల సుఖమే పాలకుని సుఖం, ప్రజల ప్రియమే పాలకునికి ప్రియం అంటూ ప్రజల హితమే పాలకుని హితం అంటూ మహాభారతంలోని ఒక శ్లోకం ఇది 9వ తరగతి తెలుగు పాఠ్యాంశంలోని 2వ పాఠము. తర్వాత వీడియోలో మనము 3వ పాఠము వలస కూలి డాక్టర్ ముకులార రామారెడ్డి రాసిన వలస కూలి అనే పాఠ్యాంశాన్ని చర్చించుకుంటాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. డిఎస్సి తెలుగుకు సంబంధించిన పూర్తి వీడియోలన్నీ కూడా పాఠశాల పుస్తకాలు, కళాశాల ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పుస్తకాలు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా JLDL తెలుగు డిఎస్సి అనే ఫోల్డర్లో పొందుపరిచాను. ఇదే విధంగా ఈ ఛానల్లో కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ కూడా 1 ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని అప్లోడ్ చేశాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.